వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం ఇది నిజామాబాద్ నుంచి బాన్స్వాడ వెళ్ళే హైవే అని చెప్పొచ్చు, రహదారి అని చెప్పొచ్చు, మల్లారం అడవి అని కూడా చెప్పొచ్చు. ఈ మల్లారం అడవి ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. దాదాపుగా 4 కిలోమీటర్ల వరకు ఈ అడవి ఉంటుంది. అడవి మొత్తం కూడా రోడ్డు అధ్వానంగా ఉంటుంది. మధ్య మధ్యలో కూడా చాలా పగిలిపోయినటువంటి రోడ్స్, వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ఈ రోడ్డు. ఇక్కడ చూడొచ్చు ఎంట్రన్స్లో కూడా ఎట్లా వెళ్ళాలి రూట్ అనేది ప్రతి ఒక్క ఏరియాలో అయితే ఏర్పాటు చేస్తారు. యాక్చువల్గా అంటే ఈ రోడ్ ఎలా వెళ్తుంది, ఎక్కడెక్కడ మలుపులు ఉన్నాయని ఫస్ట్ అయితే ఎంట్రింగ్లో ఉండాలి. ఎంట్రెన్స్లో చూడొచ్చు. ఫస్ట్ ఇది ఎంట్రెన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఒక బోర్డు చూడండి, మొత్తం శిథిలా వ్యవస్థకు చేరిపోయింది. లోపలికి అసలు ఇది బోర్డు ఉంది అని కూడా ఎవరు కూడా చూడాల్సిన, అసలు ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి కూడా ఏం లేదు. మొత్తం కంప్లీట్గా కూడా పొదలతో నిండిపోయింది. ఇలాంటి బోర్డు ఏదో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందా మరి ఏందా, అది మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోయింది. ఇది నాకు తెలిసి ఒకసారి చూద్దాం మనము. ఎంట్రెన్స్లో ఇండికేషన్ లాంటి బోర్డు అనుకుంటున్నాము. ఈ విధంగా ఉంది, లెఫ్ట్లో ఉంది, ఆరో మార్క్ పెట్టారు, సింబల్ పెట్టారు, ఇట్లా వెళ్ళొచ్చు అని చెప్పి పెట్టారు. ఎంట్రెన్స్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ని మనం ఒకసారి చూడొచ్చు. అడవి ప్రాంతం ఎంత పకడ్బందీగా ఉండాలి. రాత్రిపేట ఇప్పుడే మనం చూసాము, ఒక యాక్సిడెంట్ జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితి ఉంటే యాక్సిడెంట్ ఎందుకు జరగవండి? సో చూడాలి. వాహనదారులు అయితే అప్రమత్తంగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. కాకుండా కూడా ఎన్ని కూడా తెలిసి తెలియక కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అధికారులు ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. రోడ్డు వ్యవస్థ ఎట్లా ఉంది, పరిస్థితి ఎట్లా ఉంది, దాన్ని ఏ విధంగా ఇండికేషన్స్ పెట్టాలని ఉంటాయి. అట్లాంటి పరిస్థితి అండి. ఎవరు కూడా దీన్ని అబ్జర్వ్ చేయరు, చూడరు, అలాగే వెళ్ళిపోతారు. ముందు ఇది గమనించి కూడా ఇట్లాంటి లోపల చాలా ఉన్నాయి. కల్వర్ట్ దగ్గర కల్వర్ట్లు కూలిపోయినాయి. మరి ఇండికేషన్ దగ్గర కూడా కొన్ని ఏర్పాటు చేశారు. గతంలో కొన్ని రోజుల క్రింద ఏర్పాటు చేశారు. అవి చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ రోడ్డుకి ఇరువైపులా కూడా దీనికి సంబంధించిన, అంటే రోడ్డుకు సంబంధించిన ఇంతకుముందు చూసాం మనము, సైడ్లో పెట్టారు, అవి కూడా ఇరిగిపోయినాయి. దీన్ని పర్యవేక్షించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. వానాకాలం, ఎండాకాలం వస్తుంది, ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతాయి అడవిలో. అవి ఇట్లాంటి వెళ్ళిపోతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే మాత్రం ఇలాంటి ఇబ్బందులు జరగవండి. ఖచ్చితంగా కూడా దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టార్టింగ్లో ఇలా ఉందంటే ఎండింగ్ వరకు కూడా చాలా ఇది మొత్తం కూడా ఫారెస్ట్ వాళ్ళు చూసుకోవాలి, తర్వాత R&B వాళ్ళు చూడాలి, మళ్ళీ పోలీసులు సైతం కూడా దృష్టి పెట్టాలి. ఈ ముగ్గురు సమన్వయంతోనే చేయాల్సి ఉంటుంది. రోడ్డు మాత్రం అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా మొత్తం పగిలిపోయినటువంటి పరిస్థితి. వాహనదారులు స్పీడ్గా వచ్చినా కూడా మలుపులు ఉంటాయి. మలుపుల దగ్గర సైతం రోడ్లు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రమాదాలు అయితే చెప్పిరావు. ఎప్పుడైనా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా దీనిపైన దృష్టి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూసి దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు జరగకుండా, ఇప్పుడు కూడా ఇంతకుముందు మాట్లాడాం అదే విషయం, దీన్ని చూసుకొని ఏదైతే సమన్వయంతో ముందుకెళ్తే ఇలాంటి ఇబ్బందులు కూడా జరగవని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. యాక్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఒక కల్వర్ట్ ఉంది. ఈ రోడ్డు పైన చూడొచ్చు. ఇది కల్వర్ట్. ఈ కల్వర్ట్ ఎంత దగ్గరగా ఉంటుందంటే, ఒక వెహికల్ ఏదైనా దీంట్లో వచ్చిందంటే అది మళ్ళీ ఇంకొక వెహికల్కి పాస్ కావడానికి లేనటువంటి టైట్ పొజిషన్. చూడండి, ఒక బస్సు కానీ ఇలా ఉందంటే ఇంకొక వెహికల్ ఏది వెళ్ళదుగా, అక్కడైనా ఆపుకోవాలి లేదా దీని ముందైనా ఆపుకోవాలి. ఇక్కడ 2 వెహికల్స్ పట్టవు. చూద్దాం ఒక్కసారి కల్వర్ట్ పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. మన దీన్ని ఇప్పటి వరకు కూడా, అది ఎన్ని సంవత్సరాల కింద వేసారో కానీ ఇప్పటి వరకు కూడా మొత్తం పెచ్చులు ఊడిపోయింది. ఇక్కడ చూడొచ్చు రోడ్డు కూడా ఎంత అధ్వానంగా ఉందో. ఇట్లాంటి రోడ్డు మళ్ళీ ఇక్కడ కూడా చూడొచ్చు. కల్వర్ట్ ఎంత పరిస్థితి ఎంత దీనంగా అయిందంటే ఇటు చూడొచ్చు. ఒకవేళ కనుక ఇది రాత్రిపూటలో అస్సలు ఎవరికి కూడా అబ్జర్వ్ చేయడానికి కూడా రాదు. స్పీడ్గా వెళ్ళిపోయే క్రమంలో కూడా ఇది ఏంది, రోడ్డుకు చూడండి ఎంత హైట్లో ఉందో. అసలు హైట్ లేదు, ఇక్కడ మొత్తం కూలిపోయింది. ఒకవేళ కనుక మొత్తం రోడ్డుకు పక్కన కూడా 1 మీటర్ కూడా అసలు మొత్తం రోడ్డుకి సంబంధించి ఏమీ లేదు. ఇటు వచ్చినామంటే ఇటు పడిపోవాల్సిందే. ఇంత సిచ్యువేషన్ చూడండి. ఈ కల్వర్ట్ పరిస్థితి ఒకసారి చూడండి. రాళ్ళు ఉన్నాయి తప్పితే ఆ కల్వర్ట్ అని చెప్పుకోవడానికి ఏం లేదు. మధ్యలో ఇక్కడ పోయింది. కనీసం ఇక్కడ కల్వర్ట్కి మరమ్మతులు చేసి ఒక కలర్ వేస్తే కనుక ఎంతో కొంత చూసే వాళ్లకు అరే ఇక్కడ కల్వర్ట్ ఉంది అని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది. అసలు కల్వర్ట్ పరిస్థితి అధ్వానంగా అయింది. మరి ఇది కూడా ఎప్పుడన్నా యాక్సిడెంట్లో ఇదంతా ఇరిగిపోయచ్చు. ఏది జరిగినా దీనికి సంబంధించినటువంటి R&B అధికారులు చూడాల్సిన క్రమం ఉంటుంది. మరి దీని పరిస్థితి ఎట్లా అంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా దీన్ని చూసే క్రమం కూడా లేదు. మరి ఇంత జరుగుతుంది, ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఒకటైంది, 1 ఇయర్ కింద ఒకటైంది. మరి ఇట్లాంటి కల్వర్ట్ని
రిపేర్ చేయించి కనీసం కలర్ అన్న వేస్తే ఇట్లాంటి సిచ్యువేషన్ జరగదండి. రాత్రిపూట వచ్చే వాళ్ళు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతారు. స్పీడ్గా వచ్చే క్రమంలో కూడా ఎదురు నుంచి ఒక వెహికల్ వస్తే కనుక ఆపుకోవాల్సిన పరిస్థితి, ఒకవేళ ఆపకుంటే కనుక అక్కడ జరగరాని జరిగిపోతాయి. ఇప్పుడు ఈ పరిస్థితి కూడా అదే అట్లనే అనుకోవచ్చు. అక్కడ నుంచి స్పీడ్గా వస్తున్నటువంటి ఒక వెహికల్ అది తప్పించే క్రమంలో ఇది జరిగింది. కలవాటు ఇక్కడ కూడా చూడొచ్చు. వెహికల్ ఎంత స్పీడ్గా వస్తారో చూడండి, ఒకసారి ఎంత స్పీడ్గా వస్తున్నారో చూడండి. ఇట్లాంటి స్పీడ్లో కనుక అక్కడ నుంచి వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇక్కడ ఇది కరెక్ట్గా ఉంటే దీన్ని కొద్దిగా దృష్టి చూస్తారు. ఓహో ఇక్కడ కలవాటు ఉంది అని చెప్పేసి కొద్దిగా స్లో చేసుకుంటారండి. కలవాటు కూడా ఏర్పడట్లేదు, ఇట్లా మొత్తం ఇరిగిపోయినటువంటి పరిస్థితి. మరి నజర్ పెట్టాలి ఖచ్చితంగా కూడా, ఇట్లాంటి ఇబ్బందులు రావద్దు, ఎవరు కూడా యాక్సిడెంట్ బారిన పడద్దు అంటే ఖచ్చితంగా కూడా దీన్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనికి దృష్టి పెట్టాలి ఆర్ఎండ్బి అధికారులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, పోలీసులు సైతం ఇంతకుముందు ఏర్పాటు చేశారు బుల్లెట్ అని చెప్పేసి. ఇంతకుముందు గతంలో చూసాం అక్కడ. అలాంటి ఏర్పాటు చేయడం కూడా తాత్కాలికంగానే అది. అలాంటి ఇమ్మీడియట్లీగా కూడా పడిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి. మరి ఇట్లాంటివి జరగకుండా కూడా, యాక్సిడెంట్ జరగకుండా కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని